రేపటి నుంచి వ్యాయామం మొదలు పెడతాను, ఇకపై ధూమపానం పూర్తిగా మానేస్తాను, రోజు చదవడం అలవాటు చేసుకుంటాను అని నిర్ణయం తీసుకుని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పాత అలవాట్లకే వెళ్లిపోయారా? అలా అయితే మీరు ఒక్కడే కాదు, ప్రపంచంలో చాలా మంది కొత్త అలవాట్లు ప్రారంభిస్తారు, కానీ వాటిని ఎక్కువ కాలం కొనసాగించలేక మధ్యలోనే ఆపేస్తారు. అప్పుడు చాలా మంది నాలో సంకల్పం లేదు, నా వల్ల కాదు అని అనుకుంటారు. కానీ అసలు నిజం అది కాదు. మన మెదడు కొత్త అలవాట్లను ఒక ప్రత్యేకమైన విధానంలో స్వీకరిస్తుంది. ఆ విధానం ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే చెడు అలవాట్లను క్రమంగా వదిలించుకోవచ్చు, మంచి అలవాట్లను జీవితంలో భాగంగా మార్చుకోవచ్చు. ఈ వీడియోలో చాలా మంది మాట్లాడుకునే 21 రోజుల అలవాటు పద్ధతి గురించి తెలుసుకుందాం. అసలు అది నిజంగా పనిచేస్తుందా? చెడు అలవాటును ఎలా వదిలించుకోవాలి? వీటన్నింటినీ చాలా సులభంగా ఉదాహరణలతో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. చాలా మంది 21 రోజుల్లో ఏ అలవాటు అయినా ఏర్పడుతుంది అని నమ్ముతారు. కానీ నిజానికి ప్రతి మనిషి ఒకేలా ఉండడు. కొందరికి కొత్త అలవాటు త్వరగా ఏర్పడుతుంది, మరికొందరికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అయితే ఒక విషయం మాత్రం నిజం, ప్రతిరోజు ఒకే పని క్రమం తప్పకుండా చేస్తే మన మెదడు దాన్ని నెమ్మదిగా సాధారణ అలవాటుగా స్వీకరించడం ప్రారంభిస్తుంది. మన మెదడు చాలా తెలివైనది. మనం ఏ పని పదే పదే చేస్తుంటే దాన్ని తక్కువ శ్రమతో చేసేలా కొత్త నాడి సంబంధాలను ఏర్పరుస్తుంది. అందుకే ఒకసారి అలవాటు ఏర్పడితే ఆ పని చేయడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ముందుగా చెడు అలవాటును ఎలా వదిలించుకోవాలో తెలుసుకుందాం. చాలా మంది ఒకరోజు అకస్మాత్తుగా ఇక నుంచి పూర్తిగా మానేస్తాను అని నిర్ణయం తీసుకుంటారు. కానీ ఎక్కువ సందర్భాల్లో అది ఎక్కువ రోజులు నిలబడదు. ఎందుకంటే మన మెదడు ఒక్కసారిగా వచ్చిన పెద్ద మార్పును అంగీకరించడానికి ఇష్టపడదు. ఉదాహరణకు ధూమపానం చేస్తున్న వ్యక్తిని తీసుకుందాం. ఒకవేళ అతను రోజుకు 5 సార్లు ధూమపానం చేస్తుంటే మొదటి వారం దాన్ని 5 నుంచి 3 సార్లకు తగ్గించాలి. రెండో వారం 3 నుంచి 2 సార్లకు తగ్గించాలి. మూడో వారం ఒకసారి మాత్రమే చేయాలి. ఆ తర్వాత పూర్తిగా మానేయడానికి ప్రయత్నించాలి. ఇలా నెమ్మదిగా తగ్గిస్తే మనసు కూడా ఆ మార్పును అంగీకరించడం ప్రారంభిస్తుంది. కానీ ఒక విషయం మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. కేవలం చెడు అలవాటును తగ్గించడం సరిపోదు. ఆ ఖాళీ సమయంలో మరో మంచి పనిని ప్రారంభించాలి. ఉదాహరణకు వ్యాయామం చేయడం, పుస్తకాలు చదవడం, నడకకు వెళ్లడం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం, లేదా మీకు ఇష్టమైన కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం. ఇలా చేస్తే మీ దృష్టి చెడు అలవాటు నుంచి మంచి అలవాటుపైకి మారుతుంది. ఇప్పుడు మంచి అలవాటును ఎలా పెంచుకోవాలో చూద్దాం. చాలా మంది మొదటి రోజే పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటారు. ఒకేసారి 2 గంటలు చదవాలి, 2 గంటలు వ్యాయామం చేయాలి అని అనుకుంటారు. కానీ కొన్ని రోజులకే అలసిపోయి ఆపేస్తారు. దానికి బదులుగా చాలా చిన్నదిగా ప్రారంభించండి. మొదటి వారం రోజుకు కేవలం 5 నిమిషాలు మాత్రమే చదవండి లేదా వ్యాయామం చేయండి. రెండో వారం దాన్ని 15 నుంచి 30 నిమిషాలకు పెంచండి. మూడో వారం 45 నిమిషాల నుంచి 1 గంట వరకు కొనసాగించండి. ఇలా చిన్న చిన్న అడుగులతో ముందుకు వెళ్తే మీ మెదడు ఆ పనిని భారంగా కాకుండా రోజువారీ జీవితంలో భాగంగా గుర్తించడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఈ మొత్తం ప్రక్రియలో మీకు ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన సూచనలు. మొదటిది, చిన్నదిగా ప్రారంభించండి. మొదటి రోజే పెద్ద లక్ష్యాలు పెట్టుకోకండి. రెండవది, ఒకేసారి ఒక అలవాటు మాత్రమే మార్చండి. ఒకేసారి చాలా మార్పులు చేయాలని ప్రయత్నిస్తే మధ్యలోనే వదిలేసే అవకాశం ఎక్కువ. మూడవది, అడ్డంకులను తొలగించండి. మీ చెడు అలవాటుకు కారణమయ్యే వస్తువులు లేదా పరిస్థితులను మీకు దూరంగా ఉంచండి. నాలుగవది, ప్రతిరోజు ఒకే సమయానికి చేయండి. ఒకే సమయం పాటిస్తే అలవాటు త్వరగా స్థిరపడుతుంది. ఐదవది, ఒకరోజు తప్పిపోయినా నిరాశ పడకండి. మరుసటి రోజు మళ్ళీ మొదలు పెట్టండి. ఒక రోజు విరామం వల్ల మీ ప్రయాణం ముగిసిపోదు. చివరగా గుర్తుంచుకోవాల్సిన విషయం, మన జీవితాన్ని ఒకరోజు తీసుకున్న పెద్ద నిర్ణయాలు మార్చవు. ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనులే మన భవిష్యత్తును నిర్మిస్తాయి. కాబట్టి ఈ రోజు ఒక మంచి అలవాటును ప్రారంభించండి. ఒక చెడు అలవాటును నెమ్మదిగా వదిలేయండి. కొన్ని నెలల తర్వాత మీలో వచ్చిన మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఒక మంచి అలవాటు మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తుంది. ఒక చెడు అలవాటు మిమ్మల్ని నెమ్మదిగా వెనక్కి లాగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచే మీ జీవితంలో మార్చాలనుకుంటున్న ఒక్క అలవాటును ఎంచుకోండి. చిన్నదిగా ప్రారంభించండి. ప్రతిరోజు క్రమం తప్పకుండా కొనసాగించండి. ఫలితం వెంటనే కనిపించకపోయినా ఆగిపోవద్దు. ఎందుకంటే ప్రతి చిన్న ప్రయత్నం మీ భవిష్యత్తును నిర్మిస్తోంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ చేయండి.